Hey folks, welcome to our new vlog. Hope everyone are doing great. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్టు మనం లాస్ట్ బ్లాగ్లో మెదక్ చర్చ్ పోచారం డ్యామ్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు పోచారం డ్యామ్ నుంచి నిజాం సాగర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాం. ఇది డిస్టెన్స్ వచ్చి 38 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ రైడ్లో మాకు పోచారం డ్యామ్ నుంచి క్లైమేట్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నట్టయితే స్కై కంప్లీట్ బ్లూ అండ్ పక్కన చెరువు అండ్ చుట్టూ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడు దారిలో ఒక చోట చెట్టు అయితే కూలిపోయింది. అది మాకు ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. మీకు అదంతా తీసేసి మీకు ఓన్లీ చెట్టు ఎక్కడ కూలిపోయింది ఏంటి, అక్కడ విలేజర్స్ ఏం చేశారనేది చూపిస్తాను. చూసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ గ్రామస్తులు ఆ పడిపోయిన చెట్టును అయితే నరికి రోడ్డు పక్కకు అయితే వేస్తున్నారు. చాలామంది చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బయలుదేరడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అయితే చేయాల్సి వచ్చింది. ఈ 15 మినిట్స్ డ్రైవ్లో మేము క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేసాం. చుట్టూ గ్రీనరీ, పైన బ్లూ స్కై అండ్ కూల్ బ్రీజెస్. మేమైతే క్లైమేట్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఆల్మోస్ట్ డ్యామ్కి అయితే రీచ్ అయిపోయాం. వన్స్ అక్కడ డ్యామ్ రీచ్ అయిన తర్వాత మీకు కంప్లీట్ అక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, డ్యామ్ ప్రత్యేకతలు ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను. హే ఫోక్స్, సో ఈరోజు మనం మెదక్ చర్చ్ కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత పోచమ్మ డ్యామ్ కంప్లీట్ చేసుకున్నాం. నవ్ వీఆర్ అట్ నిజాం సాగర్ డ్యామ్. ఇది హైదరాబాద్కి టోటల్గా 145 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మీరు ఒకవేళ వన్ డే కంప్లీట్గా సీనరీస్ చూడాలి, హిస్టారికల్ ప్లేసెస్ చూడాలి, ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో లేదా రైడ్ లేదా ట్రావెల్ కంప్లీట్ వన్ డే ఎంజాయ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఫస్ట్ వన్ మెదక్ చర్చ్ కంప్లీట్ చేయొచ్చు. మెదక్ చర్చ్ డివోషనల్గాను బాగుంది, సీనరీగా బాగుంది, నేచర్ బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. దెన్ పోచారం డ్యామ్. పోచారం డ్యామ్లో వాటర్ తక్కువ ఉన్నాయి, బట్ పోచారం డ్యామ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. అండ్ దెన్ అక్కడి నుంచి నిజాం సాగర్ డ్యామ్. ఈ నిజాం సాగర్ డ్యామ్లో కూడా ప్రస్తుతానికి వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల గేట్స్ ఓపెన్ చేయలేదు. ఐ టెల్ యూ అబౌట్ దిస్ నిజాం సాగర్ డ్యామ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి కంప్లీట్గా 12 గేట్స్. ఇది నిజాం సాగర్ డ్యామ్ వచ్చి 1923లో 7th కింగ్ ఆఫ్ నిజామ్స్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కన్స్ట్రక్ట్ చేయించారు ఇది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ తెలంగాణ. అండ్ ఇక్కడ ఈ 12 గేట్స్ ఉన్నాయి కదా, ఇన్ కేస్ వాటర్ ఫుల్గా ఉంటే ఈ 12 గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇదంతా వాటర్ ఫ్లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో వాటర్ లెవెల్స్ లేకపోవడం వల్ల గేట్స్ ఓపెన్ చేయలేదు. సో ఇదంతా డ్రైగా ఉంది. అండ్ ఇక్కడ ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వచ్చినా ఎలా వచ్చినా ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోసం అండ్ లేడీస్ కోసం రెస్ట్ రూమ్స్ అరేంజ్ చేశారు. అండ్ అక్కడ పిక్నిక్ స్పాట్ ఉంది. మీరు ఏమన్నా ఫుడ్ అయినా తెచ్చుకుని పిక్నిక్ చేసుకోవాలన్నా అక్కడ పిక్నిక్ స్పాట్ ఒకటి ఉంది. అండ్ ఒకవేళ మీకు ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫిషింగ్ చేసుకోవచ్చు. బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర. సో ఇక్కడ ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా 3 కిలోమీటర్స్ లెంత్. యాక్చువల్గా బైక్ మొత్తం తీసుకొద్దాం అనుకున్నా, ఎవరో అఫీషియల్ వస్తున్నారని చెప్పి గేట్స్ క్లోజ్ చేశారు. బట్ నేను ఇంకొకసారి పర్మిషన్ అడుగుతా, ఇంకెక్కడ ఆగను, బైక్ మీద వెళ్ళిపోతానని, సో దట్ నేను మీకు చూపించగలుగుతాను. అండ్ దీని డెప్త్ లోతు వచ్చి 1400 మీటర్స్ లోతు ఉంటుంది.
అంటే ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, ఒక 10-20 మీటర్స్ అటు ఇటు అయి ఉండొచ్చు. అండ్ దీని కెపాసిటీ వచ్చి 29 టీఎంసీ అనమాట. 29 టీఎంసీ కెపాసిటీ. అండ్ ఈ వాటర్ వచ్చి నిజామాబాద్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్కి మొత్తం వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. అండ్ ఇక్కడ ఫిషింగ్ గురించి చెప్పాను కదా, మీరు చూస్తే కనుక అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఫిషెస్ ఉన్నాయి, కొరమేన్లు పెద్ద పెద్ద కొరమేన్లు అయితే ఉన్నాయి. గ్రీన్ వాటర్లో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, డ్యామ్ క్లోజ్ చేయడం వల్ల అక్కడ వాటర్ స్టక్ అయ్యి అక్కడ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను వెళ్ళి పర్మిషన్ అయితే అడగడానికి చూస్తాను. ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక నేను ఈ 3 కిలోమీటర్స్ మొత్తం రైడ్ చేసి మీకు డ్యామ్ ఎలా ఉంది అండ్ వ్యూ ఎలా ఉంది అంతా చెప్తా. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మిమ్మల్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తా. సో స్టే ట్యూన్. ఈ డ్యామ్ వచ్చి ఈ రివర్ మీద 3 కిలోమీటర్స్ లెంత్ అండ్ 14 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ సెకండ్ ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ మంజీరా రివర్. అండ్ ఇది హైదరాబాద్లోనే లార్జెస్ట్ డ్యూరింగ్ ఇయర్ ఆఫ్ 1923 అండ్ ఇది 1931లో కంప్లీట్ అయింది. దీన్ని ఇందాక నేను చెప్పినట్టు 7th నిజాం కింగ్ అయిన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ డ్యామ్ ఎఫిషియెంట్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 725 MCM అంటే మిలియన్ క్యూబిక్ మీటర్స్. దీన్నే మనం 225 TMC అని కూడా అంటారు. ఈ డ్యామ్ మీద రైడ్ చేయడానికి ఇందాక గవర్నమెంట్ అఫీషియల్ ఎవరో వచ్చి వాళ్ళు వెళ్ళేంత వరకు గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ డ్యామ్ మీద రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. లెఫ్ట్ సైడ్లో రివర్, పైన బ్లూ స్కై, రైట్ సైడ్లో గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే ఉంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ రైడింగ్ ఆన్ ద డ్యామ్? మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి చోట్ల రైడ్ చేయాల్సి వస్తే? అండ్ వాట్స్ యువర్ ఫీలింగ్? మీకు ఇందాక స్టార్టింగ్లో గేట్స్ అయితే కనిపించినాయి కదా, ఇది ఇంకొక గేట్స్ అనమాట. అక్కడ 12 ఉన్నట్టే ఇక్కడ కూడా 12 గేట్స్ అయితే ఉంటాయి. సో మొత్తం మీద డ్యామ్ మీద నుంచి అయితే బయటకు వచ్చి మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏడుపాయల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కొంతమంది అన్నారు ఏడుపాయల వాటర్ ఫాల్స్ బాగుంటుందని. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 78 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అండ్ 1 hour 30 minutesలో అయితే రీచ్ అయిపోవాలి మ్యాక్సిమం, మధ్యలో ఏమి ఆటంకాలు అయితే రాకుండా ఉంటే. సో లెట్స్ ఎంజాయ్ ద రైడ్ ఫర్ నౌ. ఏంటో తెలీదు, సడన్గా ఎండ్ అయితే పెరిగింది. మేమైతే చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుని మేమైతే జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. పెద్ద స్పీడ్లో అయితే ఏమి వెళ్ళట్లేదు, 100-120లోనే క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. రోడ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ 6 lane రోడ్. సో అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోవాలి. లెట్స్ సీ. మొత్తం మీద ఏడుపాయలు అయితే రీచ్ అయ్యాము. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం అనేది లేకపోవడం వల్ల జస్ట్ మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి చూసాము. వాటర్ ఫాల్స్ అనేది అంత ఐ క్యాచ్ అయితే లేదు, బట్ ఎలాగో వచ్చాను కదా అని మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. హే ఫాక్స్, అక్కడ కొంతమంది చెప్పారు ఏడుపాయల చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ అని. ఇక్కడ అంత ఏం లేదు, సింపుల్గానే ఉంది. వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల డ్యామ్స్లోనే అంత వాటర్ ఫ్లో లేదు, గేట్స్ ఎత్తలేదు. ఇక్కడైతే అంత వాటర్ లేదు. సో డిసప్పాయింటెడ్ ఇక్కడికి వచ్చి కూడా. బట్ వచ్చాను, మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. గ్రీనరీ బాగుంది అండ్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. రైడ్ వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూస్తారు అండ్ టైం ల్యాప్స్ కూడా నేను చూపిస్తాను మీకు. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ప్లేసెస్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఈరోజు రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు మనం టోటల్గా 4 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. కంప్లీట్ మెదక్ డిస్ట్రిక్ట్ అనేది కవర్ చేసినట్టే ఉంది. వన్ ఈజ్ మెదక్ చర్చ్, పోచారం డ్యామ్, నిజాం సాగర్ డ్యామ్ అండ్ ఏడుపాయల వాటర్ ఫాల్స్.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా కొత్త ప్లేసెస్ చూడాలి అనిపిస్తే కనుక తెలియజేయండి. విల్ డూ దట్. అప్పటి వరకు కీప్ రైడింగ్, డ్రింక్ వాటర్. బాయ్.